ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. సాధారణంగా పందెం కోడికి లక్షలు వెచ్చించడం వినే ఉంటాం. కానీ పందెంలో చనిపోయిన కోడికి వేలంలో ₹1,00,000 ధర పలికింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఓడిపోయిన దాని పోరాట పటిమను చూసిన పలువురు దానిని దక్కించుకునేందుకు పోటీపడ్డారు. పందెంలో ఓడిపోయిన పుంజుకు వేలం వేస్తే ఒక వ్యక్తి దాన్ని అక్షరాల ₹1,11,111 కొనుగోలు చేశాడు. అయితే చనిపోయిన కోడిని ₹1,00,000 పెట్టి కొన్నాడంటే ఆ పుంజులో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది కదా. అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా వినాయక చవితి, దేవి నవరాత్రులు లేదా ఇతర పర్వదినాలలో లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు. దైవ కార్యక్రమాలలో భాగంగా సాగే ఈ ప్రక్రియలో వేలం పాటలో లడ్డూ కొన్న వ్యక్తి దాన్ని తన బంధువులు, కుటుంబ సభ్యులకు పంచిపెడతారు. అలాంటి ఒక వేలం పాట ఏలూరులో జరిగింది. అయితే అది లడ్డూ వేలం కాదు, చనిపోయిన కోడి పుంజు వేలం. సంక్రాంతి సమయంలో గోదావరి జిల్లాలలో కోడి పందాలు జోరుగా సాగుతాయి. బరిలో పోరాడిన పుంజుల్లో ఏదో ఒకటి గెలుస్తుంది, మరొకటి పోరాడి ఓడిపోతుంది. అలా ఓడిపోయి చనిపోయిన పుంజు వీరమరణం పొందినట్లు పందెం రాయుళ్లు భావిస్తారు. ఇక పందెం డబ్బుతో పాటు చనిపోయిన పుంజు సైతం గెలిచిన వారి సొంతం అవుతుంది. అయితే పందాలకు ముందు 5 నెలల పాటు పుంజులకు మంచి బలవర్ధకమైన ఆహారం పెడతారు. బాదం, జీడిపప్పుతో పాటు ఎగ్, చికెన్, మటన్ కీమా తినిపిస్తారు. దీంతో ఇలా కోడి పుంజు బలిష్టంగా తయారవుతుంది. అయితే పోరాటంలో చనిపోయిన తర్వాత అదే కోడిని కోజాగా పిలుస్తారు. ఇలాంటి కోజా మాంసం ఎవ్వరికీ పందెం రాయిలు ఇవ్వరు. అధికారులు, ప్రజాప్రతినిధులు లేదా తమ బంధువులు, కుటుంబ సభ్యులకు మాత్రమే పంచుకుంటుంటారు. ఈ కోజా మాంసం రుచి సాధారణ కోడి మాంసం కంటే బాగుంటుంది అని చెబుతారు. ఈ క్రమంలో వర్షాకాలంలో గోదావరిలో దొరికే పులసల కోసం పుస్తెలమ్మి అయినా కొనాలనే నానుడి తరహాలో సంక్రాంతి సమయంలో కోజా మాంసం తినడం సైతం ప్రతిష్టగా మారింది. ఈ క్రమంలో ఏలూరు ఎన్ఆర్ పేటకు చెందిన రాజేంద్ర, ఆహ్లాద్ రాజవంశీలు కోడి పుంజులు పెంచుతారు. అయితే వారి కోడి పందెంలో ఓడిపోయింది. వాస్తవంగా ఆ పుంజు గెలిచిన వారికి సొంతం కావాలి, కానీ దాన్ని వారికి మళ్ళీ డబ్బు చెల్లించి వెనక్కు తీసుకున్నాడు వంశీ. బరిలో తన పుంజు బలంగా పోటీ పడిందని, దాని గొప్పతనం అందరికీ తెలిసే విధంగా చేయాలని చనిపోయిన కోడిని వేలం పాటకు పెట్టారు. ఈ పాటలో ఏలూరు రూరల్ మండలం జాలిపూడికి చెందిన మాఘంటి నవీన్ చంద్రబోస్ దాన్ని ₹1,11,111 కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. గోదావరి వాళ్ళంటే మామూలు మాటలు కాదు. పులసైనా కోజా మాంసమైనా మనసు పడ్డారంటే ఎంతకైనా తెగించేస్తారు. అంతేగా మరి అంటూ చర్చించుకుంటున్నారు.